బ్యాక్ టు న్యూస్. ఢిల్లీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ బృందం కలిసింది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ వారిని కూడా అర్హులుగా మార్చాలని విజ్ఞప్తి చేసింది. అలాగే విభజన వల్ల కోల్పోయిన విద్యాసంస్థలను వెంటనే ఏర్పాటు చేయాలని అన్నారు గంటా. ట్రిపుల్ ఐటీతో పాటు కేంద్రం మంజూరు చేసిన 7 విద్యాసంస్థల్ని వచ్చే ఏడాది నుంచే ప్రారంభమయ్యేలా చూడాలని అన్నారు. రాష్ట్ర విభజనతో నష్టపోయిన యూనివర్సిటీలకు అదనపు నిధులు కేటాయించాలని కోరామన్నారు మంత్రి గంటా. Since Chief Minister met last time, JV Reorganization Act was finalized. On triple రీఆర్గనైజేషన్ యాక్ట్లో మన ఆంధ్రప్రదేశ్కి ఏదైతే హెచ్ఐటి తరఫున ఇన్స్టిట్యూట్స్ 7 ఇన్స్టిట్యూట్స్ ఐఐటి, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీ, నెట్ ఇటువంటి ప్రిషియస్ ఇన్స్టిట్యూట్స్ శాంక్షన్ చేశారు. ఐసర్ లాంటివి అన్ని ఏర్పాటు కూడా చేయాలంటే ముందు టెంపరీ అకామిడేషన్ ఒకటి ఫైనలైజ్ చేయాలి. దాంతోపాటు మిగతా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా స్పీడప్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా ఈ ఐఐటి, ఐఐఎంకు సంబంధించిన వాటికి డైరెక్టర్స్ నోటి ఫైనలైజ్ చేయాలి. అలాగే మెంటల్ ఇన్స్టిట్యూట్స్ ఫైనలైజ్ చేయాలి. అవి కూడా త్వరగా ఫైనలైజ్ చేసి ఈ నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ అడ్మిషన్స్ జరిగేదానికి సహకరించమని చెప్పి కోరడం జరిగింది.